అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళిని. చూస్తున్నారా? జగన్ మగాడ్రా బుజ్జి తెలుగు తమ్ముళ్ళ అంతర్మదనం. నిజమే, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళు కానివ్వండి, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి, ఎవరైనా సరే ఇదే అంతర్మదనం పడుతున్నారు. దేనికి అనంటే, నీతిగా నిజాయితీగా పరిపాలించావా, లేదు శత్రువులకి కరెక్ట్ అయిన సమాధానం ఇచ్చావా అనేది మనం ఇక్కడ నిశ్చితంగా పరిశీలిస్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు పడిన వారు, బాధలు పడిన వాళ్ళు వీళ్ళందరూ కూడా కనీసం కొద్దిగా కాకపోతే కొద్దిగా అయినా సరే వాళ్ళ మీద కాస్త ప్రతీకార చర్య ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి తరఫు నుంచి అని అనుకున్నారు. అదేం కనిపించలే. తెలుగు తమ్ముళ్ళు అందరూ కూడా ఏంటిది ఇలా జరుగుతుంది, అరే కొడాలి నాని ఎలాంటి మాటలు మాట్లాడాడు, పేర్ని నాని ఎలాంటి మాటలు మాట్లాడాడు, రోజా, జోగి రమేష్, ఇంకా చెప్పుకుంటూ పోతే మనందరికీ లెక్కలేనన్ని ఆ బ్రాండ్ అంబాసిడర్లు ఉన్నాయి వైసీపీలో. మన అంబటి రాంబాబు గురించి చెప్పక్కర్లేదు. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఏకవచనంతో చాలా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా కూటమి ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ వైసీపీ ప్రభుత్వ కార్యకర్తలు కానివ్వండి, లేదా వైసీపీ ప్రభుత్వ నాయకులు కానివ్వండి, ఎవరైతే వేలెత్తి చూపించి చాలా వెటకారంగా మాట్లాడారో వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి జైల్లో వేస్తారేమో అని అనుకున్నారు. అవ్వకపోగా తిరిగి మరిగి వైసీపీ నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అని ఎందుకు సంబోధించానంటే, వైసీపీ ప్రభుత్వం ఓడిపోలేదు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ పాలనే జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వ పాలన కాబట్టే ప్రజలను ఏ విధంగా ఆకర్షించుకోవచ్చు, ప్రజలను ఏ విధంగా తన వైపు తిప్పుకోవచ్చు అనే పందాతో తన మాటల దుందుడుకు చర్య కాదు ఇది. ప్రతి ఒక్కరు అంటున్నారు దుందుడుకు చర్య, మాటల దుందుడుకు చర్య కాదు. ఆలోచన సరళితో తనకు ఉన్న జ్ఞానంతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? లేదు. తన కార్యకర్తల్ని ఉత్తేజపరచడానికి ఈ విధంగా చెప్తున్నాడా? లేదు అని అంటే చంద్రబాబు నాయుడు గారిని ఆక్షేపణ చేయడానికి చెప్తున్నాడా? లేదు. మళ్ళా వైసీపీ ప్రభుత్వం వస్తే ఒక్కొక్కరికి తాట తీస్తానని హెచ్చరికలు జారీ చేస్తున్నాడా? ఎవరు చెప్పలేని సమాధానం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటటువంటి మాటలు వింటూ ఉంటే కూటమి ప్రభుత్వం కాదు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అన్న ఫీలింగ్లో ప్రతి ఒక్కరూ ఉంటున్నారు. ఒక్క వీడియో నేను ప్లే చేస్తాను చూడండి. చాలా చిత్రంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలు మీకోసం నేను ప్లే చేస్తున్నాను, వినండి. మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, మీరు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలుపెట్టి మాత్రం ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, అధికారులందరినీ, అన్యాయం చేసిన నాయకులందరినీ కూడా బట్టలో తీసుకురావడమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీ చేసినప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. చట్టంలో నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలుపెట్టిన మాత్రం ఖచ్చితంగా ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా వీళ్ళని శిక్షించే కార్యక్రమం. సరే, దేవుడు, ప్రజలు ఇవన్నీ విషయాలు మనం పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలు చూస్తూ ఉంటే అక్కడ అన్యాయం జరిగిపోయింది. కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరిని తీసుకుని వెళ్ళి జైల్లో వేసేసింది, ఇన్క్లూడింగ్ కొడాలి నాని, పేర్ని నాని, మన అంబటి రాంబాబు, రోజా, మొత్తం సమస్త వైసీపీ నాయకుల్ని వేసేస్తే ఎంత ఎమోషనల్గా మాట్లాడతారో అంత ఎమోషనల్గా మాట్లాడారు. చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు వంశీని అరెస్ట్ చేయడం తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు. వంశీ ఎవరైతే అక్కడ విట్నెస్ ఉన్నారో ఆ విట్నెస్ని భయపెట్టి తన్ని కేసు విత్డ్రా చేసుకునేటట్టు చేస్తే అది పోలీసులు చేసుకున్నటువంటి, ఆ పోలీసులు చేస్తున్నటువంటి ఒక పని. అంటే నువ్వు చట్టాన్ని తన చేతుల్లో తీసుకుని ఎదురు వాళ్ళని బెదిరించి సాక్షిని తనకి విట్నెస్గా మార్చుకునేటట్టు, లేదు సాక్షిని తన వైపు తిప్పుకునేటట్టు, కేసు విత్డ్రా చేసుకునేటట్టు చేస్తే అది చట్టానికి లోబడి కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. పోలీసు వారు చేస్తున్నారు. చేస్తుంటే పోలీసు వారికి హెచ్చరికలు జారీ చేసి ఎక్కడున్నా మిమ్మల్ని వెతికి తీసుకుని వచ్చి గుడ్డలు ఓడదీసి
మిమ్మల్ని ఏం చేయాలో అది చేస్తాను అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంటే ఇది వైసీపీ ప్రభుత్వమా, కూటమి ప్రభుత్వమా? ఇదే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు అని ఉంటే మొన్న 50 రోజులు జైల్లో కూర్చోబెట్టడం కాదు, నిజంగా కేసులకి కేసులు తోడి ఏ సెక్షన్లు పెడితే బాగుంటుంది, ఏ సెక్షన్లో బయటికి రాకుండా ఉంటే బాగుంటుంది, చంద్రబాబు నాయుడిని జైల్లోనే ఉంచేస్తే ఎలా ఉంటుంది, ఇటువంటి విషయాలన్నీ న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని అతను చేసేవాడు, అరెస్టు చేయించేవాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చాలా కష్టాలు పడింది. కార్యకర్తలతో సహా, క్రింది స్థాయి కార్యకర్తలతో సహా చాలా కష్టాలు అనుభవించారు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి టార్చర్కి, కేసులకి, వీటన్నిటికీ కూడా. అయినా చంద్రబాబు నాయుడు గారు పోలీసులను ఉద్దేశించి తను మాట్లాడారు. తను కూడా పోలీసులకి హెచ్చరికలు జారీ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏ విధంగా మాట్లాడారో చూద్దాం మనం. నిజంగా చెప్పాలనంటే జగన్మోహన్ రెడ్డి మాటలు, చంద్రబాబు నాయుడు గారి మాటలు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. ఒక్కసారి వినండి. మీకంటే హుషారుగా ఉండేది మా టీనేజ్ పిల్లలు, వాళ్ళు చూడండి ఎంత హుషారుగా ఉన్నారు. నా సైన్స్ అని వాళ్ళకి బాగా అర్థమవుతుంది, నా భాష అంతా. ఇంకా కొంతమంది పెద్దవాళ్ళకి అర్థం కావడం, పోలీసులకు అర్థం కావడం. ఈ రాష్ట్రం మందం మావదు, ఇది ఏరేవాళ్ళు గారు పోలీసులు, ఈ రాష్ట్రం మందే, ఏలు మందే, కన్ను మందే. మీరు ఆ ఏడు తీసుకొని మీకంటే పొడుచుకుంటున్నారు. అది రాష్ట్రంలో జరిగే దౌర్భాగ్యం కాదా అడుగుతున్నా మిమ్మల్ని. చూసారా ప్రజల యొక్క స్పందన? ఏమి కొంపలు కోల్పోవు. మీరు న్యాయమైతే చేయండి, అన్యాయమైతే మేము చేయమనండి. ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు మనం చూశారు. రాజంపేట ఎస్పీ నా మీద 4 రోజుల తర్వాత కేసు పెట్టాడు. మొన్న ట్రాన్స్ఫర్ చేసేశారు. ఎక్కడ వేశారు? పెట్టాలని వేశారు. వాడు చేసే పనులన్నీ ఇవే. దొంగ పనులు చేస్తారు, తప్పుడు పనులు చేస్తారు, బెదిరిస్తారు, మీ దగ్గర తప్పుడు పనులు చేయిస్తారు, మళ్ళా మిమ్మల్ని శిక్షిస్తారు. జాగ్రత్తగా వాళ్ళని కోరుతున్నా, చట్టాన్ని గౌరవించమని పోలీసులందరినీ కోరుతున్నా. ఇది చంద్రబాబు నాయుడు గారి మాట తీరు. కర్ర విరగాలేదు, పాము చావాలేదు, పోలీసులకు ఏ విధమైన ఇబ్బంది కలగలేదు. నా మీద కేసులు పెట్టారు, మళ్ళీ మీ వైసీపీ నాయకులే ట్రాన్స్ఫర్ చేయించారు వాళ్ళని అని చెప్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి పోలీసులకి హెచ్చరికలు గుడ్డలు ఊడదీసి ఒక్కొక్కరిని, ఎవరైతే నేను రిటైర్మెంట్ అయిపోతానో 1.5 yearలో అటువంటి వాడిని కూడా సప్త సముద్రాల ఆతలో ఉన్నా సరే వెతికి తీసుకొచ్చి వాళ్ళపై కక్ష సాధింపు చర్యలు చేపడతాను అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే పోలీసు వ్యవస్థను భయపెట్టడం. అంటే మీరు ఏ కేసైనా చేసేటప్పుడు, ఎవరినైనా అరెస్ట్ చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వెనకాల ఉన్నాడు, గుర్తు పెట్టుకోండి అని చెప్పకనే చెబుతున్నాడు. మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి క్షేత్రస్థాయిలో, క్యాడర్లో మీరు ఒక రకమైన నైరాశ్యాన్ని తీసుకొచ్చేస్తున్నారు. అభివృద్ధి ఒకటే కాదు మన తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి కావాల్సింది. అభివృద్ధితో పాటు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తకు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్కు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పార్టీ జెండా మోసిన ప్రతి వ్యక్తికి తన మనసులో ఉన్నటువంటి బాధను గుర్తించండి. అంటే అరెస్టులు చేసేయమని చెప్పడం లేదు. ఏ విధంగా మనం ముందుకెళ్తే బాగుంటుందో ఆ విధంగా చేయడం బెటర్. మీరు ఒకటి గమనించారా? ఒక వారం రోజుల క్రిందట లైలా సినిమా కోసం పృథ్వీరాజ్ ఏదో అన్న మాటలకి వైసీపీ సోషల్ మీడియా షేక్ చేసేసింది మొత్తం లైలా సినిమాని. మరి టీడీపీకి సోషల్ మీడియా ఉంది, వైసీపీకి సోషల్ మీడియా ఉంది, మన జనసేనకి సోషల్ మీడియా ఉంది. మరి వీళ్ళు ఏం చేయలేకపోయారంటే కనీసం వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు కానివ్వండి, వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాలు కానివ్వండి, వాళ్ళు పెట్టిన మెసేజ్లకు కానివ్వండి రిప్లై కూడా లేవు కనీసం మన సోషల్ మీడియా దగ్గర నుంచి. టీడీపీ సోషల్ మీడియా కానీ, జనసేన సోషల్ మీడియా కానీ దాన్ని ట్యాగ్ చేస్తూ కనీసం రిప్లై కూడా ఇవ్వలేకపోయారు. మనం నెగ్గేసాం. ఆరామ్సే పదవి మందే, చాలా హ్యాపీగా బిందాస్గా మనం ఎంజాయ్ చేద్దాం. మన నాయకులు పైన ఉన్నారు, మనం కింద ఉన్నారు, ప్రభుత్వం మందే, మనం ఏదన్నా పనులు చేసుకుందాం, బస్ అయిపోయింది. అంటే ఈ 5 సంవత్సరాలే మనం చూసుకుంటున్నాం. మరొక 5 సంవత్సరాలు మనకు అవసరం లేదా? మరొక 10 సంవత్సరాలు మనకు అవసరం లేదా? నెక్స్ట్ 5వ సంవత్సరంలో నేనే సీఎం అని డంకాపదంగా బల్ల గుద్ది మరీ చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు? తన సోషల్ మీడియా అంత స్ట్రాంగ్గా ఉంది. ఏంటంటే సోషల్ మీడియా స్ట్రాంగ్గా ఉంటేనే అయిపోద్దా అని మీరు అనుకోవచ్చు. మరి సోషల్ మీడియా స్ట్రాంగ్గా ఉంటే లైలా సినిమాని బాయ్కాట్ ది లైలా అని పెట్టి బాయ్కాట్ చేసి దానికి నష్టం వచ్చేటట్టు చేశారు కదా.
మరి మనం ఎందుకు చేయలేకపోయాం? దానికి సపోర్ట్గా లైలాని కాస్త ముందుకు తీసుకుని వెళ్ళి బాయ్కాట్ ది లైలాని తీసి పక్కన పెట్టేసి తెలుగుదేశం తమ్ముళ్ళు ఉన్నారు, జనసేన తమ్ముళ్ళు ఉన్నారు, మీరేంట్రా చేసేదానికి కనీసం మనం మెసేజ్ కూడా పెట్టలేకపోయాం. అంటే మనం నెగ్గేసాం, పదవుల్లో ఉన్నాం అన్నట్టు ఉన్నాం. ఇది ఒక కథ కూడా గుర్తొస్తుంది, తాబేలు కుందేలు కథ. తాబేలు కుందేలు కూడా ఇట్లాగే పందాలు వేసుకునే కథ అంతా మీకు కూడా తెలుసు. తాబేలు నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుందని కుందేలు ఒక చోట పడుకుంటే మళ్ళీ తాబేలు కూడా దాటేసి బయటికి వెళ్ళిపోయింది, అంటే కుందేలుని ఓడించి బయటికి వెళ్ళిపోయింది. ఆ విధంగా ఆ చందాన్ని ఉంది మన పరిస్థితి. ఏదైతే తెలుగుదేశం సోషల్ మీడియా ఉందో, జనసేన సోషల్ మీడియా ఉందో, ఎలక్షన్లకు పూర్వం చాలా యాక్టివ్గా ఉన్నారు. మరి నెగ్గేసిన తర్వాత ఎందుకు ఆ లేజినెస్ వచ్చిందో అర్థం కావటం లేదు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా సరే ఇటువంటి చిన్న చిన్న క్లిప్పింగ్లు తీసుకుని పులి, సింహం, తను రాజు, కింగు, నెక్స్ట్ సీఎం ఇట్లాంటి సోషల్ మీడియాలో పెడితే హ్యూమన్ సైకాలజీ ప్రకారంగా ఒకరిని పట్టుకుని నువ్వు దొంగ 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 అని 100 సార్లు అంటే ఆ 101వ వాడికి అనిపిస్తుంది, అరే నేను దొంగనా నిజంగానే వీళ్ళు ఎన్నిసార్లు అంటున్నారన్న ఫీలింగ్. అట్లాగే ఎప్పటి నుంచి కూడా వైసీపీ సోషల్ మీడియా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రతి ఒక్కరు బ్రెయిన్ వాష్ చేయడానికి సిద్ధమైపోయింది. జగన్మోహన్ రెడ్డి సింహం, జగన్మోహన్ రెడ్డి పులి, చూసారా పథకాలు ఆపేశారు, చూసారా మీకేమీ అందట్లేదు, అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకా బాగా పథకాలు ఇస్తాడు, అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పటికి ఎంత బాగున్నాం, అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పటికి మీకు ఉద్యోగాలు వచ్చినాం అని ఇన్ని మాటలు మాట్లాడుతుంటే సూపర్ 6 పథకాల దగ్గర మనం ఆగిపోతే, అలాగే సోషల్ మీడియాలో మనం ఎటువంటి పబ్లిసిటీ చేసుకోకపోతే, వైసీపీ సోషల్ మీడియా మనల్ని ఫుట్బాల్ ఆడుకుంటుంటే మనం చూస్తా ఊరుకుంటే నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఇంకంతే సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆడు మగాడ్రా బుజ్జి, ఆడు ఏదైనా మాట్లాడతాడు, పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతాడు. ఇప్పటివరకు మొన్నటి వరకు మనం అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి ఏం వస్తాడులే ప్రజల్లోకి, వచ్చి ఏమని చేస్తాడు పోరాటాలు, మన కూటమి ప్రభుత్వం ఎంతో ఇచ్చేస్తుంది కదా, ఎన్నో డెవలప్మెంట్లు చేస్తుంది కదా, ఓకే అన్నీ చేస్తుంది అన్నీ చూస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఎవరు మద్దతు ఇవ్వరని అనుకుంటే ఇంత జనం ఎందుకు వచ్చారు ఇక్కడికి? కనీసంలో ఫాలో అప్ ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ఇమేజ్ ఉంది కదా. నిన్నటికి నిన్న ఒక చిన్న పాపకి తన దగ్గర తీసుకుని సెల్ఫీ ఇచ్చిన పాపానికి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఒక చిన్న విషయం అని మీరు అనుకోవచ్చు. ఈ చిన్న చిన్న విషయాలే ప్రతి ఒక్కరికి నాటుకున్నాయనుకోండి, నెక్స్ట్ టర్మ్ సీఎం ఎవరు అన్నది ప్రశ్నగా మిగిలిపోతుంది. అందుకనే కూటమి కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, ఈ 3 కలిస్తే కూటమి అనుకోండి, ఈ ముగ్గురు కూడా ఇంత లేజీగా ఊరుకున్నారనుకోండి, చివరికి ఆడు మగాడ్రా బుజ్జి కాదు, ఆడు మగాడు బుజ్జి అనవలసి వస్తుంది. ఇప్పుడు చాలామంది తెలుగు తమ్ముళ్ళలో ఒకటే అంతర్మదనం, ఏంటిది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్టెప్ తీసుకోలేకపోతున్నారు? నిజంగా జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతున్నారా? అప్పుడు ఆ రోజు 51 రోజు 52 రోజుల్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టిన రోజులు ఇంకా చంద్రబాబు నాయుడు గారికి గుర్తున్నాయా? నిజంగా గుర్తుండే ఉండొచ్చు. ఎందుకోనంటే మన దగ్గర ఉన్నటువంటి న్యాయ వ్యవస్థను కరెక్ట్గా మనం ఉపయోగించుకోలేకపోయాం. ఆ రోజుల్లో స్క్వాష్ పిటిషన్పై మనం వేసిన శ్రద్ధ మిగిలిన న్యాయ నిపుణుల సలహాలు తీసుకోలేకపోయాం. జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా ఫాలో అయ్యాడు. న్యాయ వ్యవస్థను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకున్నారు. అందుకనే బెయిల్ కూడా రాకుండా చేయగలిగారు. కానీ ఇప్పటికీ కూడా సోషల్ మీడియా అనేది మనం పక్కన పెట్టేశాం. తెలుగుదేశం సోషల్ మీడియా లేదు, జనసేన సోషల్ మీడియా లేదు. ఎక్కడికైనా పవన్ కళ్యాణ్ అదేంటి ప్రయాగరాజ్ వెళ్ళిన తర్వాత అక్కడ స్నానం చేస్తే దానికి ఒకటే బీజీ వేసి దాన్ని వదులుతాం. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికైనా వెళ్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చారన్నది అది కాదు. మనకి శత్రువు ఎవరైతే ఉన్నారో, మన ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియాలో ఏ విధంగా ఫాలో అవుతున్నారో దాన్ని మనం సపోర్ట్ చేస్తున్నట్టే ప్రవర్తిస్తున్నాం తప్ప దాన్ని మనం సపోర్ట్ చేయకుండా మేం చేస్తున్నాం అనే విధంగా మన ప్రచారం లేదు. తెలుగుదేశం సోషల్ మీడియా ఏమైపోయింది, జనసేన సోషల్ మీడియా ఏమైపోయింది, అందరూ కూడా స్తబ్దుగా ఉండిపోయారు. గెలుపొచ్చేసింది, పదవులు వచ్చేసాయి. కానీ ఇక్కడ నేను మగాడనరా బుజ్జే, గెలిచిన తర్వాత ఒక్కొక్కడికి తాట తీస్తా. నిజంగా ప్రభుత్వం ఎవరిది? కూటమి ప్రభుత్వందా లేదు జగన్మోహన్ రెడ్డిదా? చాలా చిత్రంగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక విషయం, ఇది మీరు చూడండి ఎంత చిత్రంగా మాట్లాడాడంటే జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు, లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు సామాజిక వర్గంలోనే. అందుకని కొడాలని చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోశము, వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. అవినాష్ గడ బాబు ఎప్పుడో ఒకసారి టార్గెట్ అవుతాడు, ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి. ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. ఆయన కొడుకు
చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు, లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్గా ఉన్నాడు, లోకేష్ కన్నా గ్లామరస్గా ఉన్నాడు, అందుకనే మన వంశీని అరెస్ట్ చేశారు అని చెలోక్తులు. నిజంగా కూటమి ప్రభుత్వం ఒకానొక టైంలో కరెక్ట్ అయిన స్టెప్ తీసుకుందరా, దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు అనుకున్నారు ఆంధ్ర ప్రజలు. ఎప్పుడైతే అగ్రిగోల్డ్ భూముల్లో మన జోగి రమేష్ వాళ్ళ కుమారుని అరెస్ట్ చేశారో కరెక్ట్ అయిన స్టెప్ మొదలైందిరా ఇప్పుడు రచ్చ అని ప్రతి ఒక్కరు అనుకున్నారు. అంతే, ఆ ఒక్క అరెస్ట్తో ఆగిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఒక చిన్న సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు చిన్న టీజర్లు వదులుతారు చూసారా, ఆ టీజర్ లాగా పేరుని నాని వాళ్ళ వైఫ్ జయసుధ రేషన్ బియ్యంలో తను దొరికేసినప్పుడు అప్పుడు ఒక చిన్న హడావుడి, ఇప్పుడు ఒక చిన్న హడావుడి. వీళ్ళలో ఒక ధైర్యం వచ్చింది వైసీపీ వాళ్ళు, ఆ బొచ్చులో వీళ్ళ పీకేదేమీ లేదు, ఇలా చేస్తారు. నిన్న ఒక రిపోర్టరు కొడాల నాని గారిని అడిగితే, నానిగారు ఎక్కడ కనిపించడం మానేశారేంటి అని అంటే, అదే ఎవరైనా చంద్రబాబు నాయుడు గారిని అయితే ఆ ప్రశ్న అడిగితే, ఏమ్మా ఎక్కడ కనిపించకపోవడం ఏంటి, నేను ఈ వర్కులు చేస్తున్నాను, ఆ పనులు చేస్తున్నాను అని చెప్పేవారు సమాధానం. ఏం చెప్పారో తెలుసా? చెప్పామా నీ ఆఫీస్ ఎక్కడుందో చెప్పు, నేను నీ దగ్గరికి వచ్చి పొద్దుట సాయంత్రం కనపడతాను. అలాగా సార్ మీరు యాక్టివ్గా లేరు కదా, మరి యాక్టివ్గా ఎందుకు తగ్గించారు, మన కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందా అని అంటే, యాక్టివ్గా ఉండడానికి నాకు ఏమైనా పదం ఉందా, నన్ను ఏమైనా గెలిపించారా, యాక్టివ్గా ఉండవని అడుగుతావు ఏంటి అంటే, ఇంకా ఆ సమాధానంలో ఆ జీరా, ఆ నెగిటివ్నెస్ అట్లాగే ఉన్నాయి. అంటే కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదన్న ధీమాకు వచ్చారండి ప్రతి ఒక్కరు కూడా. అంటే వీళ్ళని తీసుకుని వెళ్ళి అరెస్టుల పర్వం కొనసాగిచ్చేస్తే చంద్రబాబు నాయుడు గారు సూపరా అని మీరు అనొచ్చు. కాదు, క్యాడర్లో ఉత్సాహాన్ని నింపాలి అని అంటే కొన్ని చర్యలకు ప్రతిచర్య ఉంటుంది. ఆ ప్రతిచర్యలు లేవని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జెండా మోసిన కార్యకర్త ఫీల్ అవుతున్నాడు. మీరు మన పదవుల దగ్గర కూర్చొని, మన కుర్చీల్లో కూర్చొని మేము ఇది చేసాం అది చేసాం కదా, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందన్నది అబ్జర్వ్ చేసుకోవాలి. 8 నెలలు 9 నెలలు గడిచిపోయింది, ఒక సంవత్సరం ఎగిరిపోయింది, ఇంకా ఉన్నది 4 సంవత్సరాలే. అందులో మధ్యలో జమిలీ ఎన్నికలు వచ్చాయంటే మరి పరిస్థితి ఏంటో ఏమీ అర్థం కాని పరిస్థితి. సోషల్ మీడియాలో యాక్టివ్గా లేవు, అలాగే క్షేత్రస్థాయిలో యాక్టివ్గా లేవు, అలాగే ఎదుటివాడు ప్రత్యర్థి మనల్ని ఏమన్నా అంటే దాన్ని తిప్పికొట్టే దాంట్లో యాక్టివ్గా లేవు. ఎందుకు లేవు? దీన్ని ఒకసారి ఆలోచించుకోవాలి, మనం అంతర్మదనం చేసుకోవాలి. తెలుగు తమ్ముళ్ళందరూ అంతర్మదనం చేసుకుంటున్నది ఇదే. జగన్మోహన్ రెడ్డి మగాడ్రా బుజ్జే, కూటమి ప్రభుత్వం ఉన్నా సరే చిటికేసి చెప్తున్నాడు, మీరు తప్పు చేస్తే పోలీసు వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు, మమ్మల్ని అరెస్ట్ చేస్తే మీరు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వింటే ఒక్కొక్కడిని తీసుకుని వచ్చి గుడ్డలు ఉడదీసి తన్నుతా. విన్నారు కదా? అంటే ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం నడుస్తుంది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే నడుస్తుందని అనుకోవాలి. ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అనమనండి. ఇపాటికి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆ వెనకాల ఉన్న సభ్యులందరినీ తీసుకుని వచ్చి వేసేసిన లోపల ఏదో ఒక కేసు, ఏదో ఒక సెక్షను, ఏదో ఒక న్యాయ నిపుణులతో చర్చ ఇవన్నీ చేసి తీసుకుని వచ్చి లోపలేసారు. అందుకనే వైసీపీ సోషల్ మీడియాలో మీరు చూడండి, వైసీపీ యాక్టివిస్టులు సోషల్ మీడియాలో మీరు చూడండి, ప్రతి ఒక్కరు జగన్ సింహం పులి అని పెట్టుకుంటారు, పులివెందుల పులి అని పెట్టుకుంటారు. మనం ఏదో ఎటకారం చేస్తున్నాం, ఏదిరా మేము పులివెందుల పులి ఎక్కడుంది 11 సీట్ల అదే ఇదే అని అంటున్నాం. మనం చాలా ధీమాగా ఉన్నాం, 11 సీట్ల దగ్గరే ఆగిపోయాం. జగన్మోహన్ రెడ్డి 11 సీట్ల దగ్గర ఆగిపోలేదు, 11 దగ్గర నుంచి మళ్ళీ అక్కడ 171 మధ్యలో 7 పెట్టేయడానికి రెడీగా ఉన్నాడు అతను. జగన్మోహన్ రెడ్డి 11 సీట్ల దగ్గర ఆగిపోలేదు, ఆ 11 సీట్ల మధ్య 7 పెట్టితే ఎలా ఉంటుందో, 7 పెట్టేస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన చొప్పున ముందుకెళ్తున్నాడు. అందుకనే క్యాడర్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు ఉత్సాహాన్ని నింపుతున్నాడు, ప్రతి ఒక్కరు ఎదుర్కొంటా సవాల్ చేస్తున్నాడు కూటమి ప్రభుత్వానికి. ఎప్పటికైనా మన ప్రభుత్వం తీరు మారాలి, మన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో ఆలోచించాలి, న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలి. పోలీసు వారిని తిట్టడం, పోలీసు వారికి హెచ్చరికలు జారీ చేయడం, రాజ్యాంగానికి విలువలకు, రాజ్యాంగానికి లోబడి, రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని సూత్రాలకి లోబడి మరి పోలీసు వ్యవస్థ కానివ్వండి, కొన్ని వ్యవస్థలు కానివ్వండి పనిచేస్తున్నప్పుడు, మరి పోలీసు వ్యవస్థ ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వానికి పనిచేస్తుంది అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసిందని అనుకోవాలా? మరి అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయమంటేనే మిగిలిన వాళ్ళందరినీ అరెస్ట్ చేశారా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసేసి కొట్టేయండిరా అంటే కొట్టేశారా? ఇవన్నీ కూడా అవుననే అనుకోవాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ మాట అనకూడదు కదా. అంటే మీరు ఇంకా నా దగ్గర ఆ పని చేశారు కాబట్టి మళ్ళీ ఆ పని మీరు నా దగ్గరే చేయాలి, చంద్రబాబు నాయుడు దగ్గర చేయకూడదు, చేస్తే మాత్రం గుడ్డలో తీసి కొడతా. ఇది హెచ్చరిక. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన ప్రభుత్వ చర్యలు మారాలి, ప్రభుత్వాలు ఆలోచన తీరు మారాలి. ఏది ఏమైనా ప్రత్యర్థులకి ఎలా మాట్లాడినా వాళ్ళకి న్యాయ స్వాతంత్రపు హక్కు, వాక్ స్వాతంత్రపు హక్కు ఉన్నాయి కాబట్టి ఏ విధంగా మాట్లాడవచ్చు అనే విధానాన్ని మనం కల్పించాము అని అనుకుంటే మన నాయకుల్లో అలాగే మన క్యాడర్లో ఈ మాట ఉండిపోద్ది, జగన్ మగాడ్రా బుజ్జే, తెలుగు తమ్ముళ్ళ అంతర్మదనం. ఇప్పుడు ఇక్కడ తెలుగు తమ్ముళ్ళు ఉండదు. అప్పుడు
ఆంధ్ర ప్రజల అంతర్మదనం అని ఉంటుంది. ఉన్నది 4 సంవత్సరాలు, మధ్యలో జమిలీ ఎన్నికలు రావచ్చు. ఇప్పటి నుంచి మనం పునాది వేసుకుంటూ వెళ్తేనే మరొక 5, మరొక 10, మరొక 15 సంవత్సరాలు మనం ముందుకు వెళ్ళగలం. జగన్మోహన్ రెడ్డి సైలెంట్ కిల్లర్. అంటే ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసి మరుసటి రోజు ట్యాబ్లెట్, మూడో రోజు ట్యాబ్లెట్, నాలుగో రోజు ట్యాబ్లెట్ ఇసి అట్లా ఒక విషాన్ని ఎక్కిస్తున్నట్టు ప్రతి ఒక్క మనిషిలోనూ కూడా జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగుంటుంది, జగన్మోహన్ రెడ్డి పగ ప్రతీకారాలు 5 నిమిషాల్లో తీర్చేస్తాడు అన్న ఆలోచన సరళి ప్రతి ఒక్కరికి కలిగిస్తున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన ఆంధ్ర ప్రజలు ఎవరైతే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారో వాళ్ళందరికీ కూడా ఒక భరోసా ఇవ్వండి. ఆ భరోసా ఇస్తే రాబోయే రోజులు కూడా మనయ్యే అవుతాయి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.